ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చేసాను మీ నేచురల్ బ్యూటీ సంధ్యాని. ఈరోజు ఇంకొక మంచి చిట్కాతో వచ్చేసానబ్బా. ఏంటబ్బా గిన్నె చూపిస్తుందని అనుకుంటున్నారా? అయితే దీనికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నా. నేనైతే మటం ఇడ్లీ పిండితో కాబట్టి ఏందబ్బా ఇడ్లీ పిండితో దోశలు వేసుకుంటారు కానీ ఇడ్లీ ఏంది, ఈ పిండి ఏంది, ఈ లోకం ఏంది అనుకుంటున్నారా? ఏంటి మొహం మీద ఇడ్లీ పిండితో ఏం ప్రయోగం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం ప్రయోగం లేదు. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉన్నా దోశ పిండి ఉన్నా ఎవరి ఇంట్లో అయినా సరే టిఫిన్ అనేది మోస్ట్లీ ఇడ్లీ పిండి దోశ పిండి ఖచ్చితంగా ఉంటుంది. సూపర్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే నేను పేరు చెప్పేశాను కదా, నేను ఫస్టే చెప్పాను కదా, ఇడ్లీ పిండి స్క్రబ్ అనేది మన ఫేషియల్లో ఏం చేస్తామంటే ఫేస్కి ట్యాన్ పెట్టినప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి మనం వాడతామన్నమాట. ఇప్పుడు చూసారా, నేను స్క్రీన్ మీద ఫేస్ మీద నేను ఎలా ఆ వీడియోలో ఎలా అప్లై చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలా అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఎంతసేపు రుద్దాలి అలా అంటే పెద్ద ప్రొఫెషనల్స్ కానీ కూడా నేను చెప్తున్నాను. అందుకే ఇట్లా ఏళ్ళు ముడిచి ఈ ముదేళ్లతో రుద్దుతా ఉండండి స్మూత్గా, మరీ బరాబరా కాకుండా స్మూత్గా ఇలా రఫ్ చేసుకుంటా అలా అప్లై చేసుకుంటా రుద్దండి. అలా ఎంతసేపు మ్యాక్సిమం అంటే మినిమం ఒక 5 minutes అన్నా రుద్దండి. 5 minutes రుద్దితేనే ఫేస్లో అనేది ఆ పిండి అనేది ఇనికిపోయి మొత్తం ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీరు వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి, అవి చేయించుకోవాలని కాదు. మీరు వేల ఖర్చు పెట్టుకోకూడదని మన ఛానల్లో మీ సంధ్యాని, మీ నేచురల్ బ్యూటీ సంధ్యాని మీకోసం నేను ఇవన్నీ టిప్స్ చెప్తున్నా. ఇవన్నీ మీరు పాటించండి. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇంట్లో నేచురల్గా యూజ్ అయ్యే వాటితోనే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కొంతమంది కెమికల్స్ వాడితే వాళ్ళకి పడవచ్చు, స్కిన్ టైప్ ఉంటాయి కాబట్టి పడవచ్చు, పడకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకే మీకు ఈజీగా చూసారా, నా ఫేస్ చూసారా ఎంత బాగుందో, మీరు ట్రై చేయండి. అలానే ఇలాంటి చాలా వీడియోల కోసం ఏం చేయాలా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీ పిండి అని పర్వాలేదు, దోశ పిండి అని పర్వాలేదు. ఫేస్కే కాదు, మీకు చేతులకి ట్యాన్ ఉన్నా ఏమున్నది. ట్యాన్ అంటే ఏం లేదు, మనం పొద్దున్న లేచిన కానీ బయటికి ఉరుకులు పరుగుల మీద డస్ట్లో వెళ్తూ ఉంటాం రోడ్డు మీదకి, అలా పట్టేదే ట్యాన్ అంటారు. ఇక మరి ఉంటాను, మరి బాయ్.